హాయ్ ఫ్రెండ్స్, విద్యావాహిని ఛానల్కి స్వాగతం. సో మనకి టెక్స్ట్ బుక్స్ వెనకాల చాప్టర్స్ ఎండింగ్లో కొన్ని చాప్టర్ల దగ్గర మనకి మ్యాథమెటిషియన్స్ గురించి వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ ఏరియా నుంచి కనీసం ఒక బిట్ అయినా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 6th, 7th, 8th క్లాస్లో ఆ చాప్టర్ల వెనకాల ఉన్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి మీకోసం అందివ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ శ్రీనివాస రామానుజన్. ఈ శ్రీనివాస రామానుజన్ ఇండియన్ మ్యాథమెటిషియన్. 1887 నుంచి 1920 వరకు సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించిన గణిత మేధావి. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు అండి. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఇంగ్లాండ్లో ఉంటుంది, దానికి ఎంపికైన తొలి భారతీయుడు. 1729ని రామానుజన్ నెంబర్ అంటారు, ఎందుకంటే దీన్ని 12³ + 1³ అని రాసుకుంటారు. 12³ + 1³ అని రాసుకుంటారు. 1728 అవుతుంది, +1 1729. మరియు 10³ + 9³ అని రెండు రకాలుగా రాసుకునే అతి చిన్న సంఖ్య రామానుజన్ నెంబర్ అంటారండి. ఆయన జన్మదినమైన December 22 నాడు మనం గణిత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. సో ఈయన జ్ఞాపకార్థం 2011లో పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయడం జరిగిందండి. 2011లో పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం 2012వ సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఈ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ ఇండియన్ మ్యాథమెటిషియన్. 1905 నుంచి 1986. ఈయన సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసినటువంటి ఉపాధ్యాయుడు. 6174ని కాప్రేకర్ కాన్స్టాంట్ అంటారండి. 6174. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఏదైనా ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకొని ఆ 4 డిజిట్ నెంబర్ అవరోహణ క్రమం మైనస్ ఆరోహణ క్రమం రాస్తే ఇంకొక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మళ్ళీ అవరోహణ మైనస్ ఆరోహణ చేస్తే ఇంకొక నెంబర్ వస్తుంది. అలా రాసుకుంటూ పోతే ఫైనల్గా 6174 అనేది ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి కాప్రేకర్ కాన్స్టాంట్ అని 6174 అని అంటారండి. ఈయన డెమ్లో సంఖ్యలు మరియు సెల్ఫ్ సంఖ్యలని రూపొందించడం జరిగింది. డెమ్లో సంఖ్య చాలా ఇంపార్టెంట్ అండి. డెమ్లో సంఖ్యలు. నెక్స్ట్ యూక్లిడ్. ఈయన గ్రీస్ దేశానికి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త, గ్రీకు తత్వవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు. సో జామెట్రీ క్రమ పద్ధతిలో తార్కికంగా రూపొందించి ద ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగిందండి. ఈయన రూపొందించిన జామితిని యూక్లిడియన్ జామితి అంటారు. యూక్లిడియన్ జామెట్రీ అంటారు. యూక్లిడ్. నెక్స్ట్ PC మహలనోబిస్. ఈయన కూడా ఇండియన్ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అండి. భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని ఎవరంటారంటే PC మహలనోబిస్. కలకత్తాలో భారత సాంఖ్యక శాస్త్ర పరిశోధన సంస్థను స్థాపించారు. ఎక్కడ స్థాపించారంటే కోల్కతా. ఈయన రూపొందించిన జాతీయ శాంపిల్ సర్వేలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. నేషనల్ శాంపిల్ సర్వేస్ NSS అంటారండి. నేషనల్ శాంపిల్ సర్వేస్ NSS. జాన్ నేపియర్. ఈయన స్కాట్లాండ్కి సంబంధించినటువంటి గణిత శాస్త్రవేత్త. ఈయన సంవర్గమానాలను రూపొందించండి. లాగారిథమ్స్. గుణకారాలకు నేపియర్ పట్టీలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త. CR రావు. భారతదేశం ఇండియన్ సంబంధించినటువంటి మ్యాథమెటిషియన్, సాంఖ్యక శాస్త్రజ్ఞుడు. ఈయన రచించిన థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే గ్రంథము ప్రాముఖ్యత పొందిందండి. ఈయన కామర్రావు ఇనీక్వాలిటీ మరియు ఫిషర్ రావు సిద్ధాంతాలను రూపొందించారు. కామర్రావు ఇనీక్వాలిటీ మరియు ఫిషర్ రావు సిద్ధాంతాలను రూపొందించారు. చాలా ఇంపార్టెంట్ అండి. గోల్డెన్ రేషియో మీద అడుగుతున్న క్వశ్చన్. గోల్డెన్ రేషియో నుండి మానవులకు మినహాయింపు లేదు. మానవ శరీరం దివ్య అనుపాత శిల్పమునకు సరైన ఉదాహరణ. సో మన ఎత్తు ఎంతైతే ఉందో, నాభి నుండి పాదాగ్రం వరకు పొడవు ఎంత ఉందో, ఈ రేషియోను గోల్డెన్ రేషియో అంటారండి. ఈ గోల్డెన్ రేషియో వచ్చేసి 1.615 1. దీని గోల్డెన్ రేషియో అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చను.
చూసుకోండి. ఇది మానవ శరీరంలో ఎక్కడ ఉంటుందంటే ఎత్తు ఈస్టు నాభి నుండి పాదాగ్రమం వరకు గల పొడవు, నెక్స్ట్ భుజరేఖ పొడవు ఈస్టు తల పొడవు, నెక్స్ట్ చేతి వేళ్ళ చివరి నుండి మోచేతికి దూరం ఈస్టు మణికట్టు నుండి మోచేతికి దూరం, నెక్స్ట్ నాభి నుండి మోకాలు దూరం, నెక్స్ట్ మోకాలు నుండి పాద దూరం. ఇవన్నీ ఏ రేషియోలో ఉంటాయంటే గోల్డెన్ రేషియోలో 1.615:1 రేషియోలో ఉండడం జరుగుతుంది. గోల్డెన్ రేషియో అండి 1.615:1. సో మనకు దీర్ఘచతురస్రాల పొడవు వెడల్పు నిష్పత్తి ఈ రేషియోలో నిర్మిస్తే అది చాలా అందంగా కనిపిస్తుంది ఆ కట్టడం. ఈ గోల్డెన్ రేషియోకి 5వ శతాబ్దిలో గ్రీసులో నిర్మించిన ప్రఖ్యాత పార్థెనాన్ దేవాలయము గోల్డెన్ రేషియోకి అనుగుణంగా నిర్మించబడింది. భారతదేశంలో కూడా తాజ్మహల్ కూడా గోల్డెన్ రేషియోకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ గోల్డ్ బాక్ ఊహ. గోల్డ్ బాక్ తన పరిశీలన నుండి ప్రతి బేసి సంఖ్య ప్రధాన సంఖ్యగానో లేదా కొన్ని ప్రధాన సంఖ్య మొత్తంగా లేదా వర్గ సంఖ్యపు రెట్టింపు సంఖ్యగా ఉంటుందని కనుగొన్నాడు. దీన్ని గోల్డ్ బాక్ ఊహ అంటారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ 21 తీసుకుంటే 19 + 2 రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా, 13 + 2 × 4 2 × 4 రాస్తాం. నెక్స్ట్ 3 + 2 × 9 ఇక్కడ 4 అనేది స్క్వేర్, 9 అనేది స్క్వేర్ రాసుకుంటాం. సో అతడు పై విధంగా 9000 సంఖ్య వరకు పరిశీలిస్తే దాంట్లో 2 సంఖ్యలు మాత్రం సో దీన్ని ఫాలో కావట్లేదు. అవి ఏ సంఖ్యలు అంటే 5777 నెక్స్ట్ 5993 ఈ రెండు మాత్రం ఇలా రాసుకోలేకపోతున్నాము. ఈ 5 రకాల బహుభుజులను ప్లేటోకి నివాళిగా ఇవ్వడం జరిగింది అంట. అది చతుర్ముఖీయము, నెక్స్ట్ అష్టముఖీయము, నెక్స్ట్ షష్టిముఖీయము, నెక్స్ట్ వచ్చేసి 20 ముఖాలు గలది, నెక్స్ట్ ద్వాదశముఖీయం. ద్వాదశ అంటే 12 అండి, 12 ముఖాలు గలది. సో ఇవి ఒకసారి చూసుకోండి. దాదాపు దీంట్లో నుంచి బిట్ రావడం జరుగుతుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ యొక్క సపోర్టింగ్తో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.